ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మీనరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ రాశి వారికి 2025వ సంవత్సరం నవంబర్ 20వ తేదీ నాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయా లేక ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయా? ప్రతికూలమైన ఫలితాలను అనుకూలంగా మార్చుకోవటానికి మరి రాశివారు చేసుకోవలసినటువంటి దేవతారాధనతో పాటుగా పాటించవలసినటువంటి పరిహారాలన్నింటి గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. కాబట్టి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే పక్కనే ఉన్న హై బటన్ని మీరు నొక్కటం ద్వారా మన వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. తద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నా లేకపోతే మన ఛానల్ నోటిఫికేషన్స్ మీకు రాకపోయినా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి గనక మీరు ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక మనం వివరాల్లోకి వెళ్దామండి. ముందుగా ఛానల్ వీక్షకులందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ ఈ రాశి వారికి కెరియర్ గ్రోత్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, బిజినెస్ ఎక్స్పాన్షన్, మనీ ఫ్లో, ఇన్వెస్ట్మెంట్ గెయిన్స్, హెల్త్ ఇంప్రూవ్మెంట్ వంటి ప్రతి రంగంలో కూడా శుభ పరిణామాలు తీసుకువస్తుంది. ఈ రాశి వారికి కెరియర్ ఆపర్చునిటీస్ పెరగటం, హై ఇన్కమ్ ఛాన్సెస్, ప్రాఫిట్ అండ్ బిజినెస్ డీల్స్ జరగటం, అలాగే డిజిటల్ ఫైనాన్స్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్లో అనుకూల యోగాలు, హెల్త్ అండ్ వెల్నెస్లో బాగుపడే సూచనలు, అలాగే వెల్త్ క్రియేషన్ అండ్ మనీ అట్రాక్షన్ ఎనర్జీ బలపడటం మీరు చూస్తారు. ఫ్యామిలీ హార్మోనీ అండ్ రిలేషన్షిప్ సక్సెస్, జాబ్ ప్రమోషన్ అండ్ కార్పొరేట్ గ్రోత్ సూచనలు, ఆన్లైన్ బిజినెస్, ఫ్రీలాన్సింగ్, ఇంటర్న్షిప్లో కొత్త అవకాశాలు. ఈ రోజు మీ రాశికి పాజిటివ్ ఫైనాన్షియల్ వైబ్రేషన్ అత్యంత బలంగా ఉండబోతుంది. ఇక లార్డ్ శివ, లార్డ్ విష్ణు కలిసి మీ జీవితంలో ప్రాస్పరిటీ, సక్సెస్, వెల్త్, స్టెబిలిటీ అందించే రోజుగా చెప్పొచ్చు. ఇక ఫైనాన్స్ పరంగా ఈ రాశి వారికి చూసుకుంటే డబ్బు ప్రవాహం, మనీ ఫ్లో అనేది స్థిరంగా పెరుగుతుంది. వెల్త్ క్రియేషన్ అండ్ మనీ ఫ్లో ఎనర్జీ బలపడుతుంది. నిలిచిపోయిన ఫైనాన్షియల్ రిటర్న్స్ అనేవి మీకు తిరిగే వస్తాయి. పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్లో మంచి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. ఆదాయం పెరగటానికి, మనీ గ్రో అవ్వటానికి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ మీకు రావచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి ఈ రోజు టుడే క్లీన్ గ్రీన్ సిగ్నల్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి లాభదాయకంగా మారబోతున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్పై ప్రాపర్టీ వాల్యూ ఎప్రిషియేషన్ యోగం కనిపిస్తోంది. అంటే దాని యొక్క విలువ పెరగటం మీరు చూస్తారు. పెండింగ్లో ఉన్న డ్యూ పేమెంట్స్ అనేవి రికవరీ అవుతాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మీ వైపు వస్తాయి. సేవింగ్స్ పెరిగే రోజు. అలాగే ఈ యొక్క ఖర్చులు, ఎక్స్పెండిచర్ కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది. డిజిటల్ ఫైనాన్స్ అండ్ ఫిన్టెక్ బెనిఫిట్స్ మీకు అందుబాటులోకి వస్తాయి. ఆన్లైన్ ద్వారా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. బంగారం, వెండి కొనుగోలుకి అనుకూలమైన సమయం. వెల్త్ మేనేజ్మెంట్లో స్ట్రాంగ్ క్లారిటీ మీకు ఉంటుంది. శివయ్య అనుగ్రహంతో ఆర్థికంగా స్ట్రాంగ్ స్టెప్ అనేది మీరు తీసుకోగలుగుతారు. ఇక జాబ్ అండ్ బిజినెస్ పాయింట్స్ కనుక మనం ఈ రాశి వారికి చూసుకుంటే ఉద్యోగంలో, జాబ్లో కెరీర్ గ్రోత్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సూపర్వైజర్ మేనేజ్మెంట్స్ మీ నుంచి మీకు ప్రశంసలు అందుకుంటాయి. జాబ్ ప్రమోషన్ ఛాన్స్ కూడా ఉండేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ మార్పులు అనుకుంటున్న వారికి మంచి అవకాశాలు. అలాగే కార్పొరేట్ సెక్టార్, ఐటీ సెక్టార్ వారికి ప్రత్యేకమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఫ్రీలాన్సింగ్ చేసేవారికి హై పేయింగ్ ప్రాజెక్ట్స్ కూడా రావచ్చండి. ఆన్లైన్ పనులు, డిజిటల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేవి బలపడతాయి. బిజినెస్లో న్యూ క్లయింట్స్ ఎక్విజిషన్ యోగం కనిపిస్తుంది. స్టక్ అయిన డీల్స్ అన్నీ కూడా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బిజినెస్ ప్రాఫిట్ మార్జిన్స్ ఈ రోజు టుడే గ్రోత్ అనేవి చూపిస్తాయి. కొత్త స్టార్టప్ ఆలోచనలకు ఇదొక మంచి సమయం. పార్ట్నర్షిప్ బిజినెస్లో స్పష్టమైన మెరుగుదల మీరు చూస్తారు. ఆఫీస్ వాతావరణం సపోర్టివ్గా మారుతుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్గా మెరుగ్గా ఉంటుంది. శివపార్వతుల ఆశీస్సులతో కెరియర్లో కీలకమైన మంచి న్యూస్ అంటే శుభవార్తలు మీరు వినే అవకాశం కనిపిస్తుంది. ఇక హెల్త్ పరంగా చూసుకుంటే కనుక శరీరంలో ఎనర్జీ లెవెల్స్ అనేవి మీకు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. హెల్త్ అండ్ వెల్నెస్లో మంచి మార్పు చూస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు స్వయంగా మీకు తగ్గిపోతాయి. నిద్ర నాణ్యత మెరుగవుతుంది. రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. మీ లైఫ్ స్టైల్ అండ్ డైట్ టుడే మంచి ఫలితాలిస్తుంది. డయాబెటీస్ అండ్ బీపీ ఉన్నవారికి ఈ రోజు కంట్రోల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. మీ హార్ట్ హెల్త్ కూడా స్టేబుల్గా, స్థిరంగా ఉంటుంది. డాక్టర్లు సూచించిన మెడిసిన్స్ టుడే బాగా పనిచేస్తాయి. కాలేయం, కిడ్నీ, జీర్ణ వ్యవస్థ బాగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. పాజిటివ్ మెంటల్ హెల్త్ని మీరు చూస్తారు. యోగా, ప్రాణాయామం చేస్తే మీకు రెట్టింపు ఫలితాలు ఉంటాయి.
హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ గురించి కొత్త ఐడియాలు మీకు వస్తాయి. శివయ్య ఆశీస్సులతో పూర్తి ఆరోగ్య రక్షణ అనేది మీకు లభిస్తుంది. ఇక లవ్ అండ్ మ్యారేజ్ లైఫ్ పరంగా చూసుకుంటే జీవిత భాగస్వామితో రిలేషన్షిప్ బాండింగ్ అనేది మీకు బలపడుతుంది. గత అపార్థాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఈరోజు పూర్తిగా క్లియర్ అవుతాయి. ప్రేమించే వారికి ఎమోషనల్ సపోర్ట్ అనేది బలంగా లభిస్తుంది. కపుల్స్ మధ్యన అండర్స్టాండింగ్ అండ్ ట్రస్ట్ పెరుగుతాయి. ప్రేమలో ఉన్న వారికి కమిట్మెంట్ ఎనర్జీ పెరగటం, జీవిత భాగస్వామి నుంచి ఆర్థిక, మానసిక సపోర్ట్ అనేది ఉండటం చూస్తాం. లాంగ్ డిస్టెన్స్ లవ్లో కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూస్తారు. మ్యారేజ్ ప్లానింగ్ గురించి మంచి చర్చలు జరుగుతాయి. కొత్తగా పెళ్లైన దంపతులకు పాజిటివ్ ఫ్యామిలీ వైబ్స్ అనేవి ఉంటాయి. శివ పార్వతుల దివ్య ఆశీస్సులతో ప్రేమ జీవితం హార్మోనీ అండ్ స్టెబిలిటీ పొందుతుంది. ఇక ఫ్యామిలీ మ్యాటర్స్ కుటుంబ పరంగా మనం చూసుకుంటే ఇంట్లో పాజిటివ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పడుతుంది. పెద్దల ఆశీస్సులు, పిల్లల ఆనందం రెండూ బలపడతాయి. కుటుంబంలో శాంతి, సమతుల్యత పెరుగుతాయి. గతంలో ఉన్నటువంటి కుటుంబ సమస్యలు ఈ రోజు పరిష్కార దిశగా వెళ్తాయి. ఇంట్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ వల్ల రిలీఫ్, అలాగే ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్ మేటర్స్లో శుభ సూచనలు, ఇంటి సభ్యుల మధ్యన మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ బలపడటం మనం చూస్తాం. శుభకార్యాల గురించి మీకు చర్చలు అనేవి మొదలవుతాయి. అలాగే బంధువులతో సంబంధాలు బాగుపడతాయి. కుటుంబానికి సంబంధించి డెసిషన్ మేకింగ్ ఈ రోజు సక్సెస్ అవుతుంది. ఇక ఈ రాశి స్టూడెంట్స్, విద్యార్థులకు చూసుకుంటే చదువులో కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ పెరుగుతాయి. ఎగ్జామ్స్, టెస్ట్లో హై పెర్ఫార్మెన్స్ మెరిస్తారు. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆన్లైన్ లెర్నింగ్లో పురోగతి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మంచి ప్రిపరేషన్ టైంని మీరు చూస్తారు. టీచర్లు, తల్లిదండ్రుల సపోర్ట్ అనేది మీకు బలపడుతుంది. ఇక ఈ రాశి స్త్రీలకు కనుక మనం చూసుకుంటే మహిళలకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది. హెల్త్ అండ్ వెల్నెస్లో మంచి మెరుగుదల, ఫ్యామిలీ నుండి సపోర్ట్ అండ్ రెస్పెక్ట్ అనేవి మీకు పెరుగుతాయి. డిజిటల్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ద్వారా ఆదాయం మీకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరి రాశివారు చేసుకోవాల్సినటువంటి శక్తివంతమైన పరిహారాలు మరియు భక్తి చిట్కాలు మనం చూసుకుంటే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ఈ రోజు మీరు చదివితే మీ ఫైనాన్స్, వెల్త్ మేనేజ్మెంట్ సంబంధిత సమస్యలు మీకు తగ్గుతాయి. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. భక్తితో నందీశ్వరుడికి పాలు లేదా నీటితో అభిషేకం చేస్తే మీకు శుభం అనేది కలుగుతుంది. ఇక ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన కెరియర్ గ్రోత్, ఇన్కమ్ స్టెబిలిటీ, డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ లక్ అనేవి మీకు పెరుగుతాయి. ఈ రోజు ధనలక్ష్మి స్తోత్రం చదివితే ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్, సేవింగ్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో శుభ ప్రభావం అనేది మీకు ఉంటుంది. మీరు గోపూజ లేదా గోమాతకు మీరు ఆహారం పెడితే కర్మ క్లీన్ అనేది జరుగుతుంది. అలాగే నవగ్రహ మందిరానికి వెళ్ళి నైవేద్యం పెడితే స్ట్రెస్ మేనేజ్మెంట్, అలాగే మెంటల్ క్లారిటీ అనేది మీరు పొందుతారు. నుదుటిపైన చందనం, కుంకుమ రాసుకుంటే గనక శరీరంలో పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు సర్క్యులేషన్ పెరుగుతుంది. శుక్రుడిని శాంతింపజేసే ఉత్తమ మార్గం ఇది. రిలేషన్షిప్ హీలింగ్, అలాగే ఫ్యామిలీ ఫైనాన్స్ మేనేజ్మెంట్కు మీరు శుక్రవారం నాడు ఉపవాసం చేయటం అనేది మంచిదే. అలాగే సాయంత్రం పూట శ్రీ మహాలక్ష్మీదేవి వద్ద పసుపు దీపం వెలిగించడం వలన గోల్డ్ ప్రైజెస్, అలాగే వెల్త్ రిలేటెడ్గా కోరుకునే కోరికలన్నీ కూడా మీకు నెరవేరుతాయి. ఇంటి తులసి దగ్గర 5 నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా హెల్త్ కేర్, హార్ట్ హెల్త్, డయాబెటీస్ కంట్రోల్ వంటి మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. ఇవి ఈరోజు మీనరాశి వారికి ఉండేటటువంటి ఫలితాలు మరియు మీరు తప్పక చేసుకోవలసిన శుభ పరిహారాలు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటివి రోజువారీ జ్యోతిష్య వీడియోలు, పంచాంగం, ఫైనాన్స్ అండ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ టిప్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ రోజు శుభం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందంతో నిండిపోవాలి. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.